ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏం కోడలో ఏమో ఇసొంటి కోడలు ఎవ్వలేవలేదు. నాకేమున్నది, తిన్నది పోయి పన్నది. ఇది అంతేవాళ్ళని అవ్వ చూడతాదే. ఏందత్తమ్మా ఏమో అంటున్నావు? నేను ఇప్పటిదాకా ఇక్కడనే పని చేసుకుంటున్నా, ఇప్పుడే తలకాయ నొత్తానని అట్లా పోయి ఒరిగినా. అయినా మీరు ఎందుకు కుడతారు? ఎంత పని ఉన్నా నేనే చేసుకుంటా కదా, రోజు నేను చేసుకుంటలేనా? నువ్వు ఊడకు నన్ను అనకత్తమ్మా. అంతరేషం ఉన్నదానివి చెప్పక ముందు చేస్తే ఏం బాగానే మరి పని. అత్తగారించి కూడా గిట్టే చేయాలి మీ అవ్వ. నిన్ను పిలివేది మాట్లాడతా. ఇక్కడ లుల్లైతుంది, నేను పోయానత్త. ఇగో అత్తమ్మా, నేను నీకు పొద్దున్నే చెప్పిన ఏదైనా ఉంటే నన్నేను. ఇంట్లో నేనైనా పని చేయకపోతే నలుగురిని పిలిపించి నా తప్పేంటో చూపి, అంతేగాని చీటికి మాటికి మా వజలు తీయకు. ఊకు కంటే నేను పడేదాన్ని కాదు. ఏందే బాగా మాట్లాడతాను? ఓ ఇంత కట్నం తెచ్చినట్టు నన్ను కూర్చుని వేడి సాధినట్టు మాట్లాడతాను. లేకిదానా నిన్ను పాప మనిషి చేసుకున్నా ఇంటికి. నీ ఇంటికి కోడలైనందుకు నువ్వు మాటలంటే నేను పడతా కానీ మా అమ్మ ఎందుకు పడుతుంది అత్తమ్మా? నన్ను చేసుకున్నప్పుడు తెలియదా నేను ఎక్కువ కట్నం లేనని? నీ లేనితనానికి నా కొడుకాపడికి చేసుకుంటా కానీ నిన్నెవడు చేసుకుంటుండనే? అవునవును, ఎవరేసంటోళ్ళో అందరికి తెలుసు. నీ గుణం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ ఇంటికి కోడలుగా రాకపోదురు. నేనే ఎప్పటికే వచ్చిన. అది నీకు ఇంకా అర్థమైతలేదు. అసలు నన్ను వక్క తిరుగు తప్ప నీకు ఇంకో ముచ్చ తెలుసా అత్తమ్మ? ఎప్పుడు కోడలు చూసి ఏ ఒక్క తిరుగు ఒక్కడే తెలుసు. ఆహా, నేను ఈ ఊళ్ళు ఎవరితో లొల్లి పెట్టుకున్నా, ఎవరితో చవడం పెట్టుకున్నా, ఎవరితో మాట నేను ఎవరైనా ఒక్కరు మాట్లాడనా? నడు ఆ మెప్పిత్తు పై నలుగుతా. నడు. ఏంది వదిలి, ఏంది వదిలి వీటిని ఇట్లా నూకేసిన? ఏదైనా తెలియకపోతే బుద్ధి చెప్పుకోవాలి కానీ ఇట్లా కొడతారా? వచ్చినవా? ఇవరక బిడ్డ అంతా అని ఇప్పుడు తల్లి అంతా. అవునే అమ్మా, మా అత్త లొల్లి పెట్టగానే రాయే, మనం ఇద్దరం కలిసి మా అత్తను లొల్లి పెడదామని అని చెప్పినా మీ అమ్మకు? బిడ్డ ఎందుకు చెప్తుంది వదిలి? నీ మాట నచ్చి నేనే వచ్చిన. నేను రాకపోతే బిడ్డను కొట్టి చంపుతావా? అవును, నేను అందరినీ చంపిన, ఒక్కని బిడ్డ ఒక్కతే ఉంది నేను చంపడానికి. ఈ మాట అనని కాదు, నేను ఇవరక చిన్నపోయి ఉన్నా. నా ఇల్లుకు కలిగిండ్రా మీకు దరిద్ర మోకాలు. ఇప్పుడు నేనేమన్నాను ఇంతలో పెడతాను అత్తమ్మ? మా అమ్మ వచ్చినందుకు ఎటువంటి అట్ట తిట్టబడుతుంది, అది ఇంకొకసారి ఇంటి ముంగటికి వస్తారా? రాకపోని ఏంది, నేను రా అని పిలిచిన మీ అవ్వను. నా బిడ్డకి రావాలంటే అడిగి రావాలి నా వదిలే. దాన్ని కొడుతంటే తిడుతంటే చూసుకుంటుండాలనా? దాన్ని సాదుకోమని ఇచ్చిందా, చంపుకోమని ఇచ్చిందా? అయినా ఇప్పుడు అదేం తప్పు చేసిందని తమ్మి చేసుకున్నావు. నువ్వు పోసిపోయాని కష్టానికి నేను ఎట్లా సాదుకున్నా చూసుకుంటుండు. నీకు చూడబుద్ధి కాకపోతే నడు నా ఇంటికి. కట్నం పోయకపోతే వాడిని కొట్టి చంపుతావా? కొట్టుడు కాదు, నా ఇట్ట ఉన్నాడు చేసుకుంటా. మా ఉన్న శ్రీమంతానికి కోర్టు భాష కొడవచ్చు. మీ లేనోళ్ళని చేసుకొని ఇంత ఇల్లు తక్కదనం అయిపోయింది నా బతుకు. మొత్తం దిగసారిపోయింది నా బతుకు. బతట్లా పడ్డది. ఆడు ఎందుకు చేసుకున్నా నిన్ను? ఆ గాడి కొడుకు ఆడు రానియ్యాల. నా బిడ్డను చేసుకున్నందుకు మీకెందుకు అంత విలువ తక్కువతనం కావాలి వదిలే? నా బిడ్డను నేనే తోలుకపోతా. దాన్ని ఏడిపించుడేందో, బాధ పెట్టుడేందో ఇంటికి వచ్చి మెప్పించి తోలుకొచ్చుకోలేదు. బిడ్డ పోదాం. అవునమ్మా,
అల్లు లేకుండా తీసుకుపోతే నువ్వే తప్పులో పెడితేవే. అల్లు లేకుండా నేను ఇంటికి రానమ్మా. లేకపోతే నేనేం చేయాలి బిడ్డ? నువ్వు ఇట్లా ఏడ్చుకుంటా బాధపడుకుంటుంటే నా కళ్ళతోటి నేను ఎట్లా చూడాలి? పాపోదు. నేను రానమ్మా. ఏ ఇప్పుడే కాదే, ఎప్పటికి పోవద్దు. నేను కొట్టినట్టు తిట్టినట్టు నిన్ను రాసి రంపాల పెట్టినట్టు నీ ఎవరు పిలిపించిన అయితే తీసినావు కదా. నల్ల ముఖం దానా నడు ఇంతకు. ఏ విజయ, నిన్ను నేను రమ్మన్లే, నిన్ను రా అని పిలువ. నడు నా ఇంట గాని. మళ్ళీ ఈసారి అత్తే మర్యాద దక్కది. మంచి మాట కొద్ది చెప్తున్నా నీకు. నడువే. నడు ఇంట. రానా? ఓ రానా, ఉన్నావానే? ఉన్నా మరి చిట్టుకాడికి పోయిందా? టైం అవుతుంది ఇక. పోదాం వస్తాను. ఈ అనిల్ దగ్గరికి కానీ లేడు కానీ అనిల్ ఏముండడో ఏమో వాళ్ళ ఇంట్లో అత్తగోడళ్ళకు రోజులు ఒళ్ళు అవుతాయట. నిజమేనే రాజన్న, మొన్న అత్తగోడలు బాగా లొల్లి పెట్టుకున్నారట మా వాళ్ళు అనగా అయినా. ఈ లొల్లి పాడుగాను ఏం లొల్లి ఏమో. ఆ అత్త మా సప్నని అస్సలే ఓర్తలేదట. రోజు లొల్లి పెట్టుకుంటారట. ఊళ్ళే మంచిగా కలిసి బతుకుతారు అనుకుంటే గిట్ల లొల్లి పెట్టుకోవట్లే. అలా వచ్చాకు అంతా ఇష్టం లేనప్పుడు ఆ సప్నని ఎందుకు చేసుకుంది కూడలిగా మరి? అదో పెద్ద కథ అయింది. అప్పుడు ఏమైందంటే అమ్మా, ఏందే? పప్పులు ఉప్పేసినవానే? వేసిన అక్కడ కళ్యాణమాకు దింపకొచ్చి పప్పు పోబెట్టు. సరే సరేనే. చిక్కుడుకాయ తీగ ఉన్నట్టే గాని ఒక్క నాడన్న నేను కూర అండింది లేదు. తెంపకపోయేటోళ్ళన్నా నన్ను అడిగి తెంపకపోరు. ఒక్క కాయ కూడా దక్కనియదు నాకు. ఏం మంచిగా ఏమో. ఏమైంది చిన్నమ్మా? ఏమో లొల్లి పెడతావు? ఏం లొల్లో ఏమోరా, గింత తీగ ఉన్నట్టే గాని ఒక్క కాయ ఉంటలేదు. మందిని ఎంత తిట్టినాకంతే. నీకు తిట్లు వస్తాయానే? నీకు తిట్లు రావాలని నీ మంచితనం అలసి చేసుకొని అందరు వచ్చి తెంపకపోతారు. ఒకసారి గట్టిగా తిట్టాక ఎందుకు వస్తారే? నేనైతే ఈగా కూడా వాళ్ళని చెప్పదు. ఈ తిట్టుడు ఎందుకురా? పొద్దున్న లేస్తే ఒకళ్ళు ముక్కలు ఒకళ్ళు చూసుకునేటోళ్ళం. ఈ లొల్లు ఎందుకని నేనే ఊకుంటా. అయితే మాయ కానీ 2 రోజులు అయి ఇంటి ముఖాన్ని అత్తలేవు. కరెంటు బిల్లు కట్టమన్నా కట్టినావా? నేను 2 రోజుల నుంచి కాలేజీకే ఓడైతుంది, వీలైతే లేదు. సరే కడతది. జర ఆదుకుంచుకొని కట్టురా. మా అయ్య మంచోడు కదా, కట్టకపోతే మళ్ళీ ఇంటికి వస్తారు. నీ అవ్వ, నువ్వు గదిని గురించి ఎందుకు రంది పడతానవే? నేను కడితే తీయే. అయితే కానీ అక్కెటివేందే? ఇంట్లో కూర అంటాందిరా. అవునే చిన్నమ్మ, మన అక్కకో సంబంధం వచ్చిందట కదా, వచ్చిరా మళ్ళా? ఏమన్నారు, ఖాయమైనట్టేనా? ఏం సంబంధమో ఏమోరా. అచ్చిర్రు చూసుకొని మరిపోతారు, మళ్ళీ అత్తరు రారు. అంటే ఈ సంబంధం కూడా క్యాన్సిల్ అయినట్టేనానే? మరి కాకపోతే ఏందిరా, మనకున్న ఎకరానికి ఏం కట్నం పోతామా ఏమో అని అత్తారు మరిపోతారు. ఇక దాని తలరాత ఎట్లుందో ఏమో. మన అక్కకు మంచి మొగుడద్దురే చిన్నమ్మ, నువ్వేం బాధపడకు. మన అక్కకేం తక్కువనే. సరే ఎట్లుంటే అట్లయితుంది. ఆ లోపలే కూడా ఆగో, అక్కేట పోయినట్టుందిరా, కూసో.
ఎటు పోయినవే? కళ్యామాకు పోయినమ్మా పప్పు పువ్వు పెడదామని. అబ్బా పప్పు ఎత్తున్నావా అక్క? ఆ, అబ్బా తొందర అయిపో, ఆకలి అవుతుంది, అన్నం తింటా. నువ్వేంద్రా ఇలా బాగా నిమ్మలంగా ఉన్నావు? నిన్న మొన్న ఇంటి ముఖాన్ని రాలేదు. నా బాధ నీకేమనకనే, నిన్న మొన్న ఎగ్జామ్స్ అయినాయే. ఏంద్రా గంత బాధ చెప్తాను? సపరేట్గా పెళ్లి చేసుకోరా, చదివే బాధే ఉండదు. ఇక అదే పని అయితే అంటున్నది. ఈ చదువుడు నాతో కాదు. అప్పుడేకుండ్రా బుద్ధులేని గాడిద. ఇద్దరు కొడుతుర్రేమే, అద్దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకద్దు? నేనే అడగబెట్టి చేస్తా. సరే చేతు అంతే. నువ్వేం చెప్తున్నావే? తొందర పోయి పప్పు అయిపో, తింటా నేను, అక్కడ అవుతుంది. సరే తీరా. బయటకి ఇట్లా కూర్చున్నాయి. ఊళ్ళో పోతానంటే బిడ్డ పోలేదా? పోలేదే, మా దోస్తుగాడు ఫోన్ చేస్తా అన్నాడు, ఇంకా ఏలే. వాడు ఫోన్ చేస్తే పోదాం అనుకుంటాను. వాడు ఫోన్ చేసినాక పోదు కానీ ఇంకా పొలం కాడికి పోయి కరెంట్ పెట్టిరా పోరా. వాడు ఎప్పుడు చేస్తాడో ఏమోనే, తర్వాత పెడుతుంది. అయ్యో కరెంట్ గిట్లా పోతుందిరా. అక్కడ కరెంట్ పెట్టి ఫోన్ చేస్తే తాను చటే వదులు. సరే పోతాను. నా కొడుకు చిన్నప్పుడు చెప్పక ముందు అన్ని పనులు చేసేది. ఇప్పుడు ఏమంట దేశం పోయి వచ్చిండో చెప్పేదాకా ఏ పని చేస్తలేడు ఆడు. ఇక దేశం దోలుడు అదేమద్దు. నేను పిల్లని చూసి లగ్గం చేయాలని. నమస్తే బా. దేశం నుంచి ఎప్పుడు వచ్చినావు? 4 రోజులు అవుతుంది బా వచ్చి. 4 రోజులు అవుతుందా? మరి కననే వాళ్ళే? ఊళ్ళో పని ఉంటే ఆ పని చూసుకున్నా బావా, అందుకనే కనవాళ్ళే. సరేగా నేటో పోతాను. మరి పొలం కాడికి పోతానా కరెంట్ పెడదామని. దేశం మళ్ళా పోతావా? మరి పెళ్లి చేసుకొని ఇన్నే ఉంటావా? ఏం చేసుకున్నాడో ఏం పోడో బావా. మా బాపు బతుకున్నప్పుడు పెళ్లి చేసుకోరా అంటే చేసుకోకపోతుంది. ఇప్పుడు మా అమ్మ కూడా పెళ్లి చేసుకోవడానికి రమ్మన్నది. ఇక ఇప్పుడు కూడా చేసుకోకుంటే మా అమ్మ బాధపడేటట్టుంది. నేనన్నా పిల్లని చూడు బావా, చేసుకుంటా. నువ్వు ఉన్నది ఒక్కనివేనే, నీకు పెళ్ళి అయితే అవ్వ కూడా సంబరం ఉంటుంది కదా. చూద్దాం తీయన్న పిల్లను. సరే బా, ఓ నాకు ఫోన్ వస్తుంది, నీకు వస్తా. సరే సరే అన్న ఇంకా అనిల్ ఎప్పుడు వచ్చింది దేశం నుంచి? 4 రోజులు అవుతుందట వచ్చి. 4 రోజులు అవుతుంది అన్న, కనవాలే నాకు. ఇప్పుడే అంటాను 4 రోజులు అవుతుంది, అది పని ఉండే అని చెప్తాను. కానీ రాజన్న, మా చిన్నమాపును అనిల బాబు బతుకున్నప్పుడు వాళ్ళ సోపతి వేరే ఉండేనే, వాళ్ళ ఇళ్ళ కలే వేరుండే. కానీ వాళ్ళిద్దరు చచ్చిపోయినాక వాళ్ళకు రాకపోకలే బంద్ అయినాయి. ఘోరం ఉండనే. ఇవ్వలం ఏం చేస్తావురా? వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎటు పోయినా ఒకటే దిక్కు పోయేది. ఎటో ఫంక్షన్కి పోయి రాగా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాయి. వాళ్ళ మీద ఎవల కళ్ళు పడ్డాయో ఎవరు ఓర్వలేదో. ఏం చేస్తాం? అరే నువ్వేట పోయేస్తున్నావే? దీనికి కరీంనగర్ దాకా పోయేస్తాను రా. అవురా శంకరి, నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. ఏంటిదన్నా? ఇప్పుడు మీ సప్నక్కకు కూడా సంబంధాలు చూడబట్టే, అనిల్ కూడా పెళ్లి చేసుకుంటా అని అనబట్టే. మరి వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేస్తే ఎట్లుంటుందా? ఊళ్ళే మంచిగా కలిసి బతుకుతారు కదా. అరే నాకు రాలేదేందన్న ఈ ఆలోచన? వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే కోరుకున్నారు కాదే. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఊళ్ళే మంచిగా బతుకుతారా? అవునన్నా,
నేను ఈ ముచ్చట మా చిన్నమ్మకి చెప్తా. అవురా శంకరి, వాళ్ళ మనసులో ఏమున్నదో కూడా తెలుస్తుంది. నేను కూడా ఆ అత్తమ్మతోటి మాట్లాడతా. సరే అన్న మాట్లాడు, నేను మా చిన్నమ్మ దగ్గర పోతే ఇప్పుడే ఇక. ఏందే సప్న, బియ్యంలా గింత పురుగు తయారైంది, కొంచెమైనా చూసుకోవాలి. నేను నిన్న మొన్న నాట్ల యువతి పంది రక నేను చూసుకోలే, నువ్వైనా చూసుకోవా? నేను ఎక్కడ రికామ్ ఉన్నానే అమ్మ, 2 జాకెట్లు ఉంటే నిన్న మొన్న అవే కుట్టుకుంటున్నా. సరే ఈ బియ్యంలో పురుగులు నేను చూస్తా కానీ నన్ను పనుంటే చేసుకోపో. ఉన్న పనంతా ఇన్నే ఉండే, ఇంకేం పని చూసుకోవాలి? బియ్యం అన్నీ ఖరాబ్ అయ్యే. అయితే మై కానీ ఊళ్ళోకి పోయి రేషన్ బియ్యం తీసుకొచ్చినవా? అయ్యో శంకర్ గారు ఉన్నప్పుడు గుర్తుకెత్తే అయిపోగానే అమ్మ, అంతటి పోయి తీసుకొద్దును కదా. ఈ ముచ్చట గురించి ఏ రంది పెట్టుకోకు, బియ్యం నేను తీసుకొస్తా గాను. ఏం తెత్తవో ఒక్క పని చక్కగా చెయ్యవు. చిన్నమ్మా చిన్నమ్మా, అగో ఇది ఇప్పుడే వెళ్ళి కదా, మళ్ళీ వస్తాను వేరే అందుకని పని ఉన్నది. చిన్నమ్మా నీకు ముచ్చట చెప్పాను. ఏంటిదిరా ముచ్చట? ఇప్పుడే పోతే మళ్ళీ అప్పుడే వచ్చినావు. నువ్వు ఊకోయే, నీకు చెప్పేది కాదు. చిన్నమ్మా గీ అనిల్ వచ్చినాడు కానీ మన బాపు ఆ మావయ్య చచ్చిపోయినాక వాళ్ళింటికి మన ఇంటికి రాకపోకలు బంద్ అయ్యి మాటలు కరువైనరా. ఇక చచ్చిపోయేది మనకేం తెలుస్తుంది చెప్పు? వచ్చిందటనే, వచ్చి 4 రోజులు అవుతుందట. లగ్గం చేస్తారట. ఇక వాళ్ళు ఏమైనా చేసుకొని బిడ్డ, ఆ వదినకి మనమన్నా మన మాట అన్నా నచ్చది, మనం చూస్తేనే ఓర్వది. ఊకో ఇక ముచ్చట వదిలే. గట్ల కాదే చిన్నమ్మ, మన అక్క కూడా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా, ఆ అనిల్కి ఇచ్చి చేసినాం అనుకో మంచిగా బతుకుతుంది, మన కన్నా ముంగటనే ఉంటుంది. ఏమంటుంది? అంత బిడ్డ, ఆ ఇంటికి మన ఇంటికి ఏం కుదరది. వాళ్ళ ఆస్తికి మనం సరిపోరా. ఏ ఊకో. గట్ల అనకే చిన్నమ్మ, మన బాబు బతుకున్నప్పుడు అక్కను వాళ్ళింట్లకే ఇద్దామని ఎన్నిసార్లు అని చెప్పు. నీకైతే ఇద్దామని లేదా అని? నా మనసుకి ఎంత ఇయ్యాలనున్నా మన దగ్గర వాళ్ళకి పోసేంత కట్నం లేనప్పుడు ఎందుకు రాగి ఇవన్నీ? నువ్వు ఇక ఆ జోలు తీయకు, మనకి ఎట్లా రాసుంటే అట్లా జరుగుతుంది. కట్నం ఏముంది చిన్నమ్మ, ఉన్న ఎకరం అంతకే ఇచ్చి పెళ్లి చేద్దాం. చాలా సంతోషంగా మనకేం కావాలి, అది మంచిగా బతుకుతా అయిపోయి. అబ్బో ఒప్పుకోవే చిన్నమ్మ. ఇయ్యాలని మనకున్నా చేసుకోవాలని అనుకుంటారా? వాళ్ళ మనసులో ఏముందో ఏమో. అరే అవన్నీ నేను మాట్లాడుతానే. ఏమిరా పెద్ద మనిషి లెక్క పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మనక్కనే కాదే, అందుకే. అక్క